కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ ఆకట్టుకునే సంగీతంతో వచ్చిన 1996 నాటి భారతీయుడు చిత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇప్పటికీ ఆ చిత్రం చూస్తుంటే దేశభక్తి ఉట్టిపడుతుంది. ఆ స్థాయిలో ఉంటుంది ఆ చిత్రం. ప్రేక్షకులు ఇప్పటికీ ఆ చిత్రాన్ని, అందులోని కమల్ హాసన్ నటనను మర్చిపోరంటే అతిశయోక్తి కాదు. దేశంలో పెరిగిపోయిన అవినీతి మీద దర్శకుడు శంకర్ వదిలిన అస్త్రం. పేదలను అధికారులు లంచంతో దోచేస్తుంటే ఒకప్పటి స్వాతంత్ర సమర యోధుడు తిరగబడితే ఎలా ఉంటుందనే కోణంలో భారతీయుడు తెరకెక్కింది. భారతీయుడు మూవీలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేశాడు. భారతీయుడు విడుదలైన అన్ని భాషల్లోనూ విజయం సాధించింది. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన భారతీయుడు 2 పై ప్రేక్షకులు అదే స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అయింది? అంచనాలు అందుకుందా? ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కమల్ హాసన్ శంకర్ కాంబోలో తెరకెక్కిన పేట్రియాటిక్ యాక్షన్ డ్రామా భారతీయుడు 2 భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారతీయుడు 2 మూవీ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ చిత్రం మొదటి నుండి కూడా అనేక గండాలను దాటుకుంటూ నిర్మాణం పూర్తి చేసుకుని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ గండాలు ఇంకా ఈ చిత్రాన్ని వెంటాడుతున్నాయనే చెప్పవచ్చు. 2019 జనవరిలో షూటింగ్ మొదలు కాగా 2024 జూలై 12వ తేదీన ఎట్టకేలకు విడుదల చేశారు. ఇప్పుడు ఆ సంగతులు పక్కన పెడితే భారతీయుడు 2 చిత్రంపై శంకర్ మార్క్ కనిపించిందా అంటే ప్రేక్షకులు కొంత నిరాశను వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అభిమానులంతా భారతీయుడు మొదటి చిత్రాన్ని ఊహించుకుని థియేటర్లకు వెళ్తున్నారు. అయితే ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ డల్ గా సాగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా హీరో సిద్ధార్థ్ మీద ఓపెన్ అవుతుంది. దేశంలోని అవినీతిని సమాజానికి చెప్పాలనే ఉద్దేశంతో సిద్ధార్థ్ తన టీంతో కలిసి వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. అవినీతి అనే మెయిన్ పాయింట్ ని టచ్ చేస్తూ నేరుగా కథలోకి వెళ్తాడు. హీరో సేనాపతి అయిన కమల్ హాసన్ అవినీతికి పాల్పడిన కుమారుణ్ణి చంపి విదేశాలకు వెళ్లిపోవడంతో పార్ట్ 1 ముగుస్తుంది. అక్కడి నుంచే భారతీయుడు 2వ భాగం మొదలవుతుంది. విదేశాల నుంచే కమల్ హాసన్ ఇండియాకు తిరిగి పయనమవుతాడు. తన పోరాటం మరోసారి మొదలు పెడతాడు. మూవీ ప్రారంభం అదుర్సనే రీతిలో కొనసాగుతుంది. కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి. ఇదంతా ఔరా అనిపించేలా ఉంటుంది. అయితే కమల్ హాసన్ ఎంట్రీ తర్వాత మూవీ కొంచెం డల్ అయిందనే టాక్ నడుస్తోంది. వృద్ధిగా కమల్ హాసన్ గెటప్ ఫస్ట్ హాఫ్ లో అంతగా ఇంప్రెస్ చేయలేదని, నిర్మాణ విలువలు బాగున్నా కూడా స్క్రీన్ ప్లే లో శంకర్ మార్క్ కనిపించలేదని సోషల్ మీడియా కోడెక్కుస్తుంది. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు సైతం అదే ఫీల్ అవుతున్నారు. అనిరుద్ మ్యూజిక్ కొంత పర్లేదనిపించినా తెలుగు సాంగ్స్ పూర్తిగా నిరాశపరిచాయి. 1996 నాటి భారతీయుడు చిత్రానికి ఏఆర్ రెహమాన్ అదిరిపోయే సాంగ్స్ ని కంపోజ్ చేశారు. గత చిత్రంతో ఈ చిత్రాన్ని పోల్చుకోవడం అత్యాశ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ నిరాశపరిచిందని, ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫస్ట్ హాఫ్ 1-2 యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే మెప్పించాయి. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్లాక్ మాత్రమే ఆకట్టుకుంది. లాంగ్ లెంత్ డైలాగ్, సాగదీతతో కూడిన సన్నివేశాలతో ప్రేక్షకులు బోరింగ్ ఫీల్ అయ్యారు.
ఫస్ట్ హాఫ్ డల్ గా సాగిన సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించింది. ఇక ఈ చిత్రానికి క్లైమాక్స్ ట్విస్ట్ హైలైట్ అనే చెప్పాలి. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్, ఎస్జే సూర్య, బాబీ సింహ తమ పాత్రలకు న్యాయం చేశారు. మొత్తంగా భారతీయుడు 2 పర్వాలేదనిపించిన శంకర్ రేంజ్ మూవీ కాదనే చెప్పవచ్చు. అయితే పార్ట్ 1 ని మాత్రం ఊహించుకుని ఈ చిత్రానికి వెళ్తే నిరాశ అని చెప్పవచ్చు. ఈ మూవీ దరిదాపుల్లో కూడా భారతీయుడు 2 లేదు. ఒకప్పుడు భారతీయుడు స్వాగ్ ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ మరోసారి సేనాపతి పాత్రలో కమల్ ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇది మా BCN డిజిటల్ భారతీయుడు మూవీ రివ్యూ.